యంత్రి వీక్షకులకు తొలి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలు. మీరు చూస్తున్నారు మిడ్డే న్యూస్ బులెటిన్. నేను మీ విజయకృష్ణ. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో నాలా క్లీనింగ్ ట్రాక్టర్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ట్రాక్టర్ను స్వయంగా నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. సఫాయి కార్మికుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి మరో ముందడుగు పడిందని, నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిన కార్యక్రమం ఇదని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నవాబుపేటలోని బీవీఎస్ స్కూల్ ఆవరణలో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 6 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నాలా క్లీనింగ్ ట్రాక్టర్ను స్వయంగా నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం బీవీఎస్ స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 22 మంది లబ్ధిదారులు 2.10 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ వాహనాలను నెల్లూరు కార్పొరేషన్ అద్దెకు తీసుకోవడం వల్ల లబ్ధిదారులకు నెలవారీ ఆదాయం, ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పారు. ఇది ఉపాధితో పాటు స్వయం ఉపాధికి మంచి ఉదాహరణ అని చెప్పారు. సఫాయి కార్మికులు కేవలం కార్మికులు మాత్రమే కాదని, నగర ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన పరిశుభ్రతా యోధులని ప్రశంసించారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, సిటీ అభివృద్ధికి మంత్రి నారాయణ సారు అలుపెరగని కృషి చేస్తున్నారని కొనియాడారు. పేదల సంక్షేమానికి సొంత నిధులు వెచ్చిస్తున్న గొప్ప నాయకుడు నారాయణ సారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ రేష్మ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు, కార్పొరేటర్ కిన్నెర మాలియాద్రి, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఒక 2 ట్రక్స్, మరొక మెకనైజ్డ్ వెహికల్స్, అంటే సిల్ట్ తీసే మెకనైజ్డ్ వెహికల్స్ 3 కదా, 4 వెహికల్స్. ఒక్కొక్క వెహికల్ 3 లెక్కన 12 మందికి, ఒక్కొక్క ట్రక్ 5 మంది లెక్కన 10 మందికి, మొత్తం 22 మందికి ఈరోజు యాక్చువల్గా 50% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో 2,10,00,000కి ఈరోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషన్స్కి, హెల్త్ ఆఫీసర్స్కి ఒకటే చెప్తున్నాం, ఫ్యూచర్లో రాను మెకనైజ్డ్ వాడాలి, స్వీపింగ్ మిషన్స్ అయినా మెకనైజ్ వాడాలి, డ్రైన్స్లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి, యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు. మాన్యువల్గా గతంలో ఎప్పుడో చేసాం. ఈరోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకనైజ్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకనైజ్డ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 2,000 ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోస్, చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2,000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న నెల్లూరులో 101, గుంటూరులో ఒక 25 ఆటోలని ముఖ్యమంత్రి గారు గుడివాడ నుంచి వర్చువల్గా ఇనాగరేషన్ చేశారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఈ యొక్క 6 వాహనాలని 50% సబ్సిడీతో ఈరోజు 22 మందికి ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా నేనైతే ఒకటే చెప్తున్నాను, నెల్లూరులో కమిషనర్కి 100% స్వీపింగ్ మిషన్ పెట్టండి. అదేవిధంగా 123 మున్సిపాలిటీస్లో అందరూ కూడా చెప్తున్నాను, 50% స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 50% సబ్సిడీ ఇస్తుంది, రిమైనింగ్ 50% మీరు పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషను ఈరోజు ముందుకొచ్చి అనేక కాంపాక్టులు కావచ్చు, లేదా స్వీపింగ్ మిషన్లు కావచ్చు, ఇలాంటి సిల్ట్ తీసే కావచ్చు, ఈ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 50% సబ్సిడీతో ఈరోజు రాష్ట్రంలో ఇస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జూలై 27వ తేదీ నుంచి కొవ్వూరు నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 27 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆమె ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇటీవల చేపట్టిన సర్ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి విజయవంతం చేశారని ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. జూలై 24 చివరి గడువు నాటికి 100% ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ, డిజిటలైజేషన్ను పూర్తి చేసిన
ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అదే ఉత్సాహంతో రాబోయే ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, గ్రామ, వార్డు, మండల అధ్యక్షులు, ఐటీడీపీ సభ్యులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సచివాలయంలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఓటర్ ఎన్యూమరేషన్ పత్రాల్లో జరుగుతున్న అవకతవకలపై సచివాలయ సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కమిషనర్ వైవో నందన్తో ఆయన వాదనకు దిగారు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటారని హెచ్చరించారు పర్వతిరెడ్డి. నెల్లూరు 52వ డివిజన్ యాదవ్ వీధిలోని సచివాలయంలో జరుగుతున్న సర్ ప్రక్రియను వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఓటర్ ఎన్యూమరేషన్ పత్రాల్లో జరుగుతున్న అవకతవకలపై సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. చివరి రోజు కావడంతో అన్ని సచివాలయ తనిఖీల్లో భాగంగా 52వ డివిజన్ సచివాలయానికి కమిషనర్ విచ్చేశారు. సర్ ప్రక్రియలో అన్ని అవకతవకలే జరుగుతున్నాయని కమిషనర్ నందన్ని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. లేదు, అన్ని సక్రమంగా జరుగుతున్నాయని కమిషనర్ చెప్పడంతో దీంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, మహిళా ఓటర్లను భారీగా తగ్గించి చూపడంపై చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని ఓటర్ల పేరుతో సచివాలయ సిబ్బంది నేరుగా నకిలీ ఫారాలను అప్లోడ్ చేయడంపై ఇది సరైన పద్ధతి కాదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ మున్సిపల్ కమిషనర్ రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ జరిగిన ఉదంతంపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. ఒక బూత్ పరిధిలో ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రాయడం కూడా జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత కొన్ని రిటర్న్ వస్తాయి, కొన్ని రిటర్న్ రావు. రిటర్న్ రాని వాటిని కూడా వీరికి సంబంధించినటువంటి మనుషుల్ని మాత్రమే వారందరూ వచ్చేసినట్టుగా అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అంటే ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి రాకుండానే వారికి సంబంధించి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని వారందరినీ కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి VLL-అందరి దగ్గర కూడా సంతకం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజు నేను వచ్చి అడిగాను, వాటన్నిటిని కూడా చూపించాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా తిరిగి రాలేదు, వీటన్నిటిని కూడా అప్లోడ్ చేసేసినామంటారు. అప్లోడ్ చేసేటప్పుడు చేయొచ్చు, వాటిని ASDD కింద చేయొచ్చు, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఎంట్రీ కింద చేయొచ్చు. అలా కాకుండా వాటిని జెన్యూన్ ఓటర్గా మీకు తిరిగి వచ్చినట్టుగా మీరు అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కమిషనర్ గారు ఏమంటారు, మానవతా దృక్పథంతో చేసినామంటారు. మానవతా దృక్పథం ఉన్నప్పుడు అందరికీ చేయాలిగా. మీరు ఇంకా కూడా పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని పెట్టేశారుగా కొంతమంది, అవన్నీ పర్మనెంట్లీ షిఫ్టెడ్ కాదుగా, వాటన్నిటిని కూడా ఎన్రోల్ చేయాలిగా. అట్లా చెప్పినప్పుడు ఆయన సమాధానం చెప్పలేక ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. మేము తప్పు చేస్తే మిగతా BLAలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా అని మాట్లాడేటువంటి కమిషనర్ గారిని ఇప్పుడు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ బోగస్గా ఏం జరిగిందంటే కొన్ని కమ్యూనిటీస్ని కొన్ని క్యాస్ట్లని ప్రత్యేకంగా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి రాకుండా వాటిని పక్కన పెట్టడం కానీ, కొంతమంది మహిళా ఓటర్స్ని ప్రధానంగా దూరంగా పెట్టేటువంటి పరిస్థితి మీరు చూడండి. రేపు పొద్దున డేటా వచ్చిన తర్వాత ఏదైతే 2025లో ఉమెన్ ఓటర్ ఎక్కువ ఉంది, ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి రేపు పొద్దున ఉమెన్ ఓటర్ సంఖ్య తగ్గిపోతుంది. ఉమెన్ ఓటర్స్ ని భారీగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది, కొన్ని కమ్యూనిటీస్ ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇక్కడ ప్రశ్నిస్తే మనం వాటికి ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కనపడట్లా. తప్పకుండా కూడా దీని మీద కూడా కోర్టుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. తాను వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ 2.0 యాప్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నేదురుమల్లి నివాసం ఎన్జీఆర్ భవన్లో శుక్రవారం 2.0 సూపర్ యాప్ను నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ నాయకత్వాన్ని నేరుగా కార్యకర్తలకు అనుసంధానం చేసేందుకు, ప్రతి కార్యకర్తకు సమాచారం అందించేందుకు ఈ యాప్ రూపొందించబడిందని అన్నారు. అనంతరం రాజకీయ అంశాలపై స్పందించిన నేదురుమల్లి తాను వెంకటగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీలో మంత్రి ఆనం టీం కోవర్టు రాజకీయాలకు తావులేదని, పార్టీలో ఉంటూ అధినేత పిలుపునిచ్చిన కార్యక్రమాలకు హాజరు కాకపోవడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రిగా దర్శనం టికెట్లు పొందుతూ అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న వారి వ్యవహారంపై పార్టీకి పూర్తి సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దేవాదాయ శాఖ ప్రభుత్వ భూములు ఆక్రమణ, ఇసుక, గ్రావెల్ అక్రమాలు, అక్రమార్జనలకు పాల్పడుతున్నట్లు విమర్శించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణకు విశేష ప్రజాస్పందన లభించిందని, కేవలం 3 రోజుల్లోనే 5,000 మందికి పైగా సంతకాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో జరిగే అరాచకాలు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అదే విధంగా ఎలుగెత్తి చెప్పే మన కార్యకర్తల నిరసనలు గాని, మీటింగ్ల ద్వారా ఇవన్నీ ఆ యాప్ ద్వారా తెలుసుకుంటారు అని జగన్ 2.0 అనే యాప్ ద్వారా పోయిన వారం లాంచ్ చేశారు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశంలోనే కష్టపడే వాళ్ళు ఉండరు, బయటికి చెప్పుకోలేక ఈ యాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. కార్యకర్తలకు, మా అభిమానులకు, మా నాయకులకు తెలియజేసేదంటే ఎవరైనా కూడా అప్లోడ్ చేయదు, ఆల్టర్నేట్ పద్ధతిలో ఈ యాప్ అనేది తీసుకొని రావడం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏటీఎంని ఎత్తుకెళ్లిన ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఎస్పీ ఆదేశాలతో దుండగుల కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని అగంతకులు ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ తెల్లవారుజామునే ఈ సంఘటన జరగడంతో కొద్ది గంటల్లోనే ఆ జిల్లా అంతా కలకలం రేగింది. పోలీసుల వివరాల మేరకు మదనపల్లి పట్టణం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం యంత్రాన్ని పక్కా పథకంతో శనివారం వేకోజామున చోరీ చేసి బొలెరో వాహనంలో పెట్టుకుని వెళ్లారు. ఉదయాన్నే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే అలర్ట్ అయ్యి జిల్లాలోని అన్ని మార్గాల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ ఏటీఎంలో ఎంత క్యాష్ ఉంది, వాచ్మెన్ ఉన్నాడా లేదా, ఇటువంటి తరహాలో చోరీలు, దోపిడీలు చేసే పాత నేరస్తుల కదలికలు, ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజీల తదితర వివరాలను సేకరిస్తున్నారు. పక్కా పథకంతో ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏటీఎంకు రెగ్యులర్గా వచ్చి వెళ్లే వాళ్ళ, ఇతర జిల్లా రాష్ట్రాల నుంచి వచ్చి ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఏటీఎం గురించి బాగా తెలిసిన వాళ్లే దోపిడీకి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ దోపిడీ వ్యవహారం మదనపల్లి పట్టణంలో కలకలం రేపింది. టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డ సంఘటన కొండాపురంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపించారు. కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సర్వే నెంబర్ 743/1లో ఇళ్ల స్థలాల 13 ఫ్లాట్స్ హరిజనులకు, మరో 5 ఫ్లాట్స్ అరుంధతీయులకు మంజూరు చేసి ఉన్నారు. అక్కడ కొంతమంది ఇల్లు నిర్మాణం చేపట్టగా మరికొంతమంది ఇల్లు కట్టుకోవడానికి వెళ్లి స్థలాన్ని శుభ్రం చేస్తుండగా అక్కిదాసరి ఉమామహేశ్వరరావు, వారి అన్న, వదిన కలిసి మూకమ్ముడిగా దాడి చేయడంతో వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలైన విజయ్, రాజశేఖర్పై వైసీపీ ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్, రాజశేఖర్ను తొలుత స్థానికంగా చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదర్ల మాధవ అనే వ్యక్తిపై కూడా వైసీపీ మోకలు దాడి ప్రయత్నించడంతో భయపడి బయట ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బాధితులు ఫిర్యాదు చేసినా కేవలం పరిస్థితిని చక్కదిద్దారే కానీ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం లేదంటూ పోలీసులపై ఆరోపణలు చేశారు. 2008లో 18 మందికి పట్టాలు ఇచ్చారు. 18 మందిలో 13 పట్టాలు మాలయ్యి, 5 పట్టాలు మాలయ్యి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మాలల్లో. మేము ఇప్పుడు ఎంటర్ అవుతుంటే మమ్మల్ని కట్టుకొని ఇచ్చారు. గతంలో ప్రభుత్వంలో వైసీపీ ఉంది కాబట్టి మమ్మల్ని రానియకుండా, ఎంటర్ కానియకుండా మమ్మల్ని చేసినారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఎంటర్ కానిచ్చారు. మేము పోతే మమ్మల్ని మీద దాడి చేస్తున్నారు. ఈ విషయం సిఐకి, ఎస్ఐకి చెప్పినా కూడా వాళ్ళు పట్టి పట్టినట్టు ఉన్నారు. పీజీఆర్లు కూడా వేసాము. పీజీఆర్లు వేసినా కూడా మాకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు. గొట్టిగుండాల గ్రామంలో మా ఊళ్ళో కోటంగాలమ్మ తల్లి తిరునాళ్ళు జరుగుతుంది. ఆ తిరునాళ్ళు జరిగే సందర్భంలో నేను పెద్దమందిగా వ్యవహరిస్తున్నాను. ఆ పెద్దమందిగా వ్యవహరించే తరుణంలో మా గొట్టిగుండాల గ్రామంలో పదర్ల మాలకొండయ్య, పదర్ల మధు, బండారు నర్సయ్య వీరంతా వైసీపీ పార్టీకి చెందినవారు. పలుమార్లు నా మీద ఎన్నోసార్లు గొడవలకి మారణాయుధాలతో వచ్చారు. నేను తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నిన్న 16 రోజుల తిరునాళ్ళ జరుగుతుంది. ఆ 16 రోజుల తిరునాళ్ళలో నేను పెద్దమందిగా వ్యవహరిస్తుంటా కాబట్టి అమ్మవారికి నైవేద్యం ఇచ్చేటప్పుడు ఈ పదర్ల మాలకొండయ్య, పదర్ల మధు, బండారు నర్సయ్య వీరంతా ఒకసారి నా మీద మారణాయుధాలతో పైన పడ్డారు. కుల్లూరులో DP3 కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరంతా వృధాగా ఫారెస్ట్లోకి ప్రవహిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన కాలువకు మరమ్మతులు చేపట్టాలని రైతులు వేడుకున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులోని దక్షిణ కాలువకు అనుసంధాన కాలువైన DP3 కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు
గురిగింజ వాగు ద్వారా వృధాగా ఫారెస్ట్లోకి వెళ్తున్నాయి. ఇటీవల అధికార పార్టీ నేతలు DP3 కాలువ కట్ట మరమ్మతులు కూడా చేసి ఉన్నారు. అయినప్పటికీ DP3 కాలువకు గండిపడి నీరు వృధాగా పోతుంది. ఈ కాలువ వెంబడి 1000 ఎకరాలు వరి, నిమ్మ, మామిడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గండిపడి 2 రోజుల నుంచి కాలువకు నీరు రాకపోవడంతో నారు, నిమ్మ, మామిడి చెట్లు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన కాలువకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజుల లేఖర్లు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోటపట్నంలోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజుల తయారీ విధానాన్ని రిజిస్టర్ ఆఫీస్ కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలకు సేవలు అందిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. జీవో నెంబర్ 396 అమల్లోకి వస్తే తమకు పని లేకుండా పోయి వేలాది మంది జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను పునఃసమీక్షించి టైపిస్టుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఒక డాక్యుమెంట్ రైటర్గా, కంప్యూటర్ ఆపరేటర్గా, DDP ఆపరేటర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పనిలో నిర్వర్తిస్తూ ఈ పని బాధ్యతలంతా పూర్తిగా చేసి దీని మీద నమ్ముకొని ఇదే జీవనోపాధిగా మేము 20 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నాము. మాకు ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వం వారు 396 ఒక జీవో పాస్ చేసి ప్రత్యామ్నాయంగా వేరే కంపెనీ వాళ్ళకి ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసేదానికి వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. ఆ సమస్య వల్ల మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మేము 21వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ధర్నా చేసేదానికి మేము నిర్విరామంగా కృషి చేస్తున్నాము. శాంతియుతంగానే ఈ ధర్నాలు జరుగుతున్నాయి, అందరి మద్దతుతో జరుగుతున్నాయి. ఇది ఎవరి ప్రలోభాలు ఎవరికి గురి కాకుండా మేము స్వచ్ఛందంగా మేము ఈ విధంగా ధర్నా చేస్తున్నాము. వింజమూరు మండలం జిర్రావారిపాలెంలో పోలీసు శాఖకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో జంగిల్ క్లియరెన్స్ పనులకు సిఐ సుబ్బారావు శ్రీకారం చుట్టారు. అయితే ఈ స్థలాన్ని తమ భవిష్యత్తు తరాల కోసం కేటాయించాలని గ్రామస్తులు కోరగా ప్రస్తుతానికి చదును చేస్తున్నామని, ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయాన్ని రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సిఐ హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కలిగిరి పంచాయతీ జిర్రావారిపాలెంలో పోలీసు శాఖకు గతంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముళ్లకంప చెట్లు, జంగిల్ క్లియరెన్స్ పనులను సిఐ సుబ్బారావు శనివారం ప్రారంభించారు. ఈ స్థలంలో భూమి చదును పనులు చేస్తుండగా స్థానిక ఎస్సీ కాలనీ వాసులు అక్కడికి చేరుకుని సిఐతో మాట్లాడారు. కాలనీని ఆనుకుని ఉన్న ఈ స్థలం మాకు కేటాయించాలని కోరారు. భవిష్యత్తులో తమ వారసులకు ఇళ్ల స్థలాలు సమస్య రాకుండా ఈ భూమి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో సిఐ వారితో మాట్లాడుతూ సర్వే నెంబర్ 274లో పోలీసు శాఖకు పోను మిగిలిన భూమి కాలనీకి కేటాయించేలా తాము సహకరిస్తామని సిఐ వారికి తెలిపారు. ముందుగా చదును చేయిస్తామన్నారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి హద్దులు ఏర్పాటు చేయిస్తామన్నారు. కాలనీలో ఇళ్ల స్థలాలు అవసరమైన జాబితా తయారు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ అధికారులతో స్థానిక ఎమ్మెల్యేతో ప్రజల సమస్యలు చెబుతామని తెలిపారు. కలిగిరి మండలం జిర్రావారిపాలెంలో రెవెన్యూ వారి ద్వారా పోలీసుకి కేటాయించబడిన సర్వే నెంబర్ 274లో 5 ఎకరాల ల్యాండ్ పోలీసుకు సంబంధించింది ఉంది. గత కొన్నేళ్ల నుంచి నిరుపయోగంగా ఉండి చెట్టు చేమ అంతా పెరిగి ఉండటం వల్ల దాన్ని మేము స్వాధీనపరుచుకొని ఏదైనా ప్రభుత్వం ద్వారా కట్టడాలు కట్టించుకోవడానికి గాను పై అధికారుల ఉత్తర్వుల మేరకు మా స్థలాన్ని ఈరోజు గ్రామస్తులు ఎస్సీ కాలనీస్ అందరి సమక్షంలో క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము బౌండరీస్ ఏర్పాటు చేసుకొని సర్వే ద్వారా కొలిపించుకొని మా పోలీసుకు సంబంధించిన స్థలాన్ని ఫెన్సింగ్ వేసుకొని పక్కన ఎవరైనా గ్రామస్తులు ఉంటే మేము దాని జోలికి రాము. ఎస్సీ కాలనీ వాసులకు కానీ ఇక్కడ గ్రామస్తులకు కానీ మా స్థలానికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా, దీనికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండాలని కోరుకుంటున్నాము. డీసీపల్లిలో పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద డీసీపల్లి పొగాకు రైతు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. పొగాకు మద్దతు కల్పించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మరిపాడు ఎంపీపీ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్యలు మాట్లాడుతూ పొగాకు రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ దీక్షలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చంద్ర నారాయణస్వామి, వైఎస్ఆర్సీపీ మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు గంగినేని విజయ్ కుమార్, మండల రైతు నాయకులు, ఎంపీటీసీలు, పొగాకు రైతులు పాల్గొన్నారు. 28,000 నుంచి 34,000 వరకు ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు 16,000కు 17,000కు 18,000కు కొంటున్నారు. ఆ కొనేది కూడా ఎంతకో కొంటే ఇచ్చేసి పోతామయ్యా మేమంటే నోబెట్లు పెట్టి ఇంటికి ఎన్నికెత్తుకొని పొమ్మని చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిని మనం మలగొట్టాలంటే అడగంది అమ్మాయిని పెడతనే రకంలో మన రైతులు ఎంతో కొంత మనం బజారీకి నా ఇబ్బంది ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన రాష్ట్రంలోనే అనేక దగ్గరలో రైతాంగ ఉద్యమాలు బాగా కానీ మనం ప్లాట్ఫారం దగ్గరకు వచ్చాక అనేక కారణాల వల్ల 10 మంది రైతులుగా ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుసు ఎవరు అనేది. మనం ఏం చేయలేము. వాళ్ళు వ్యాధాక్షణాల మీద ఆధారపడాలా, వాళ్ళు కొంటే మనం కొనుక్కొని పోవాలా, మనం ఏం మాట్లాడడానికి లేదు, రోడ్డు ఎక్కడానికి లేదని అనేక మంది రైతాంగాన్ని పరుస్తున్నారు. వాళ్ళకని వాళ్ళు అనుకూలంగా కూడా కొద్దిగా గొప్ప మందికి ఏదో జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. రైతులందరికీ మేలు జరగాలనే పద్ధతులు ఉన్నారు. కానీ నాకు నా ఏమిటి ఉండడు ఒకరికో ఇద్దరికో జరగడం కాదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్తో మరో న్యూస్ బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.